అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేనేం చెప్పట్లా. కానీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అనమాట. కీర దోసకాయ, క్యారెటు, బీట్రూటు మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే. అయితే మనకి ఎండలకి ఎక్కువగా ఉండేవి కాబట్టి కీర దోసకాయ ఏంటంటే మనకి బాడీలో వాటర్ శాతాన్ని పెంచడానికి తింటే మంచిది, నీరు శాతం తగ్గిదనమాట. బాడీ ఎండలకు బయట తిరిగినా ఏం కాదు. బీట్రూటు మన బాడీలో నెత్తురు శాతాన్ని పెంచిద్ది, పచ్చిది తింటేనే బాగుంది, కాస్త అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. క్యారెటు మన సూపుని పెంచడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పేదేం కాదు. కాకపోతే ఈ ఎండాకాలం ఈ 3 డిష్లని మీరు ఎక్కువగా వాడితే మంచిది. పొద్దున పూట టిఫిన్ టైంలోనో లేకపోతే సాయంత్రం స్నాక్స్ టైంలోనో తీసుకుంటే పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని నేనైతే అనుకుంటున్నాను, నేనైతే ఫాలో అవుతున్నా. మీరు కూడా వాటిని ఆచరిస్తే మన బాడీలో నీరు శాతం తగ్గకుండా ఆరోగ్యంగా ఉంటాం.